స్టూడెంట్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ బైనరీ ట్రీ అండ్ ట్రీ టెర్మినాలజీ. సో బైనరీ ట్రీ గురించి మీకు డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్గా ఏంటంటే మీకు మనం లాస్ట్లో టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అనే టాపిక్ చెప్పుకునేటప్పుడు ట్రీ గురించి చాలా సింపుల్ మెథడ్ చెప్పాను. అంటే ఏంటంటే మన ఇంటి దగ్గర ఉన్న ఒక చెట్టుని ఎగ్జాంపుల్గా తీసుకుంటే దాన్ని ట్రీ కింద ఎగ్జాంపుల్ తీసుకుంటే సో దాన్ని రివర్స్ చేస్తే మన ఇంటి దగ్గర ఉన్న చెట్టుని రివర్స్ చేస్తే అలాగైతే ఉంటుందో ఇక్కడ ట్రీ కూడా ఆ టైప్లోనే ఉంటుంది. సో అంటే ఏంటి, మన ఇంటి దగ్గర చెట్టుకి ఫస్ట్ ఏముంటుంది, కాండం ఉంటుంది. ఆ కాండంకి తర్వాత కొన్ని కొమ్మలు వస్తాయి, ఆ కొమ్మలకి మళ్ళీ ఇంకొక చిన్న కొమ్మలు వస్తూ ఉంటాయి, ఆ కొమ్మలకి మళ్ళీ లీవ్స్ ఆకులు వస్తూ ఉంటాయి. సో ఈ టైప్లో ఉంటుంది. అయితే ఏంటంటే ఇది వచ్చేసరికి ఏంటి, రివర్స్డ్ ట్రీ. అంటే ట్రీని మనం రివర్స్ చేస్తే ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. అయితే ఈ డేటా స్ట్రక్చర్లో ట్రీ ఏంటంటే మనకి లింక్డ్ లిస్ట్ లాగే ఉంటుంది. సో లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటుంది, మనకి రిప్రజెంటేషన్ ఒకసారి క్లియర్గా చూసినట్టయితే చూడండి, మనకి నోడ్స్ అనేది ఉంటాయి. ఓకేనా, ఒక నోడ్ అనేది నెక్స్ట్ నోడ్తో కనెక్షన్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలాగా ఒక నోడ్కి ఇంకొక నోడ్ కనెక్షన్ ఇవ్వకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక నోడ్కి నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేవి కనెక్షన్స్ వస్తాయి, అంటే ఎక్కువ నోడ్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ట్రీ కనెక్షన్ చూసినట్టయితే మీరు ఫస్ట్ రూట్ నోడ్ ఉంది, దాని నుంచి ఏం జరిగింది, నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చాయి. బట్ లింక్డ్ లిస్ట్లో ఏం జరిగింది, మనకి ఒక నోడ్కి ఇంకొక నోడ్కి మాత్రమే కనెక్షన్ ఉంది, అదే డిఫరెన్స్. సో అందుకని దీన్ని ఏమంటారంటే ఇక్కడ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటారు. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసినట్టయితే చూడండి, ఏ ట్రీ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్ సిమిలర్ టు ద లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ లాంటిదే ఇది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఈచ్ నోడ్, ప్రతి నోడ్కి బదులుగా పాయింటింగ్ టు ద నెక్స్ట్ నోడ్ ఇన్ ఏ లీనియర్ ఫ్యాషన్. చూడండి ఇక్కడ ఈచ్ నోడ్ పాయింట్స్ టు ఏ నెంబర్ ఆఫ్ నోడ్స్. ఒక నోడ్కి ఇంకొక నోడ్ కనెక్షన్ ఇవ్వటం బదులుగా ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, ఈచ్ నోడ్ పాయింట్స్ టు ద నెంబర్ ఆఫ్ నోడ్స్. ఒక నోడ్కి చాలా నోడ్స్ వచ్చేస్తున్నాయి. సో ఇది ట్రీ యొక్క డయాగ్రామ్. ఒకసారి చూడండి, ఫస్ట్ రూట్ నోడ్ పేరెంట్ అనే అతను ఉన్నాడు, అతనికి 2 చిల్డ్రన్స్ ఉన్నారు. నెక్స్ట్ ఏం జరిగింది, ఇతను పేరెంట్ అవుతున్నాడు, ఇతనికి 3 చిల్డ్రన్స్ వచ్చారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, మనం లింక్ లిస్ట్ కనుక తీసుకున్నట్టయితే ఏం జరుగుతుంది, ఒక పేరెంట్కి ఒక చైల్డ్ మాత్రమే వస్తున్నాడు, అంటే అటు ఫార్వర్డ్ డైరెక్షన్లో. ఓకేనా, సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి లింక్ లిస్ట్కి దీనికి డిఫరెన్స్ అది. ఇక్కడేమో ఒకదానికి ఒకటే ఉంది, ఇక్కడేమో ఒకదానికి నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేవి వచ్చేసాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ట్రీ అనేది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లోకి వస్తుంది. మీరు టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఒకసారి చూసినట్టయితే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇది ఏ మేనర్లో ఉంది, హైరారికల్ మేనర్లో ఉంది అని చెప్తున్నాడు. ఓకేనా, సో హైరారికల్ అంటే చూస్తున్నట్టయితే పేరెంట్కి చైల్డ్కి మళ్ళీ చైల్డ్స్, ఆ చైల్డ్కి మళ్ళీ చైల్డ్స్, ఇలా ఉండేదాన్ని హైరారికల్ మేనర్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ట్రీ అంటే ఏంటో క్లారిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు బైనరీ ట్రీ అంటే ఏంటి, ట్రీ వేరు బైనరీ ట్రీ వేరు, ఆ డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ ఇన్ జనరల్ ట్రీ చూడండి, ఇక్కడ ట్రీ నోడ్స్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి వచ్చేసరికినేమో 2 చిల్డ్రన్స్ ఉన్నాయి, మరి ఇక్కడ ఈ నోడ్కి వచ్చేసరికి 3 చిల్డ్రన్స్ వచ్చాయి, అంటే ఎన్నైనా ఉండొచ్చు చిల్డ్రన్స్ అనేవాళ్ళు, చైల్డ్స్ అనేవాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు ట్రీకి. బట్ బైనరీ ట్రీకి అలా కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ఖచ్చితంగా రూట్ నోడ్కి 2 మాత్రమే ఉండాలి, ఎట్మోస్ట్ 2 మాత్రమే ఉండాలి, 2కి మించి ఎక్కువ చిల్డ్రన్స్ అనేవి ఉండరు. ఓకేనా, లీస్ట్ ఒకటైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ రూట్ ఏ, ఇక్కడ చూడండి బిసి, మళ్ళీ బికి డిఈ, తర్వాత వచ్చేసరికి చూడండి ఇక్కడ డికి హెచ్ఐ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఖచ్చితంగా 2 నోడ్స్ మాత్రమే ఉండాలి, 2కి మించి ఎక్కువ ఉండకూడదు, అయితే 2కి మించి తక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్కి వచ్చేసరికి జే మాత్రమే ఉంది. సో అట్లాగా 1 ఉండొచ్చు, లేదంటే 2 ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఇక్కడ 3 వచ్చాయి, ఇక్కడ 3 రావు, అదే దీనికి డిఫరెన్స్. సో ఇప్పుడు చూడండి, ఇన్ జనరల్ ట్రీ నోడ్స్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్. ట్రీకి ఎన్ని చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు. బట్ ఏం జరుగుతుంది, ఇన్ బైనరీ ట్రీ ఈచ్ నోడ్ కెన్ హ్యావ్, చూడండి ఇక్కడ అట్మోస్ట్ 2 చిల్డ్రన్, అంటే 2కి మించి ఎక్కువ ఉండకూడదు. అయితే ఈ బైనరీ ట్రీ ఈజ్ ఎయిదర్ ఎంటీ, అంటే బైనరీ ట్రీ అనేది ఎంటీగా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా లేదంటే అలాగా కన్సిస్ట్స్ ఆఫ్ ఎ నోడ్ called the root together with 2 binary trees called the left subtree, right subtree. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే చూడండి, మనకి రూట్ అనేది తీసుకుంటే ఎంటీగా అయినా ఉండొచ్చు, అంటే ఇంకేమి ఉండకుండా ఇవన్నీ ఏమి లేకుండా, లేదంటే ఏ తీసుకుంటే బీకి ఇక్కడ చూడండి లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్, మళ్ళీ బీకి లెఫ్ట్ రైట్, మళ్ళీ సికి లెఫ్ట్ రైట్. సో ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ సబ్ట్రీ, ఇది మొత్తాన్ని ఈ నోడ్స్ అన్నింటినీ, అంటే ఇది మెయిన్ రూటు పేరెంట్, ఇతనుకున్న పిల్లలే కదా, వీళ్ళంతా చైల్డ్సే కదా. సో అందుకని ఇటువైపు ఇదిగో చూడండి, ఇక్కడ ఇది మొత్తాన్ని కలిపి బి నుంచి ఇక్కడ ఐ దాకా దీని మొత్తాన్ని కలిపి ఏం చెప్తున్నాం అంటే లెఫ్ట్ సబ్ ట్రీ అంటారు. మరి రైట్ సైడ్ వచ్చిన మొత్తాన్ని కలిపి
రైట్ సబ్ ట్రీ అంటారు. ఓకేనా? సో ఇలాగా ఎంటీగా ఉండొచ్చు, లేకపోతే లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ కింద ఇంకా నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ ట్రీ విత్ నో నోడ్స్ ఈజ్ కాల్డ్ ద నల్. అంటే ట్రీకి కనుక ఏ నోడ్స్ లేకపోతే అదేమవుతుంది? నల్ అవుతుంది. సో ఇప్పుడు అసలు చూద్దాం, చూడండి ట్రీ టెర్మినాలజీ. అంటే ఇప్పుడు ఇక్కడ కింద గీసాను చూసారా బైనరీ ట్రీ, దీని యొక్క టెర్మినాలజీని చూద్దాం. అంటే ఏ టు జెడ్ దీంట్లో ఉన్న పాయింట్స్ మొత్తం. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఫర్దర్ క్లాసుల్లో అన్నీ తెలుస్తాయి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా? రూట్ అంటే ఏంటి, నోడ్ అంటే ఏంటి, ఇవన్నీ ఏ టు జెడ్ అక్కడ జరిగిన డయాగ్రామ్ మొత్తానికి ఇక్కడ మీనింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం, చూడండి రూట్ అన్నారు. రూట్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, చూసారా ఫస్ట్లో మనకు కనిపించేది స్టార్టింగ్ పొజిషన్లో ఉండేది ఏదైతే ఉంటుందో అది రూట్ నోడ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇట్ ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ ఐటమ్ ఇన్ ఏ ట్రీ. ట్రీలో స్పెషల్గా డిజైన్ చేశారంట. అయితే ఇట్ ఈజ్ ఫస్ట్ ఇన్ ద హైరారికల్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఐటమ్స్. ఇక్కడ హైరారికల్ మేనర్లో అరేంజ్ చేసిన డేటా ఐటమ్స్లో ఫస్ట్ ఉండేదాన్ని రూట్ అంటారు. ఇక్కడ రూట్ ఏంటి? ఏ. ఇదిగో చూడండి, ఏ ఈజ్ రూట్. ఫస్ట్ అయిపోయింది రూట్ గురించి. నెక్స్ట్ చూద్దాం, చూడండి నోడ్ అంటే ఏంటి. సో ఇక్కడ చూడండి, ఈచ్ డేటా ఐటమ్ ఇన్ ఏ ట్రీ ఈజ్ కాల్డ్ ఏ నోడ్. అంటే చూడండి, దీంట్లో ఉన్న ప్రతి ఒక్క డేటా ఐటమ్ రూట్ కాకుండా మిగిలిన అన్నింటినీ కలిపి ఏం చెప్తున్నా అంటే నోడ్ అంటాం. సో నోడ్స్ ఇక్కడ ఎన్ని నోడ్స్ ఉన్నాయి చూడండి, 9 ఉన్నాయంట. 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా? 9 నోడ్స్ ఉన్నాయి. వీటన్నింటిని కలిపి మనం నోడ్స్ అంటాం. ఓకేనా? రూట్ కాకుండా మిగిలిన ఏదైనా ఇది నోడ్ అవుతుంది. సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్, ఇక్కడ లీఫ్ నోడ్ అంటే ఏంటి? ఈ పాయింట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. లీఫ్ నోడ్ అంటే ఏంటంటే ఏ నోడ్ విత్ నో చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ ద లీఫ్ నోడ్. అంటే చిల్డ్రన్స్ లేకుండా ఉండే వాటిని, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏకి చిల్డ్రన్స్ ఉన్నారు ఎవరు? బిసి. నెక్స్ట్ బికి చిల్డ్రన్స్ ఉన్నారు ఏంటి? డిఈ. నెక్స్ట్ బీకి ఇక్కడ ఉంది కదా డిఈ. డీకి వచ్చేసరికి హెచ్ఐ ఉన్నారు చిల్డ్రన్స్. బట్ హెచ్కి ఉన్నారా చిల్డ్రన్స్? హెచ్కి లేరు కదా, ఇలాగా లేరు. కాబట్టి ఇదేమవుతుంది? లీఫ్ నోడ్ అవుతుంది. ఐకి ఉన్నారా? లేరు కాబట్టి లీఫ్ నోడ్ అవుతుంది. ఈకి ఉన్నారా? ఇది లీఫ్ నోడ్ అవుతుంది. నెక్స్ట్ జేకి లేరు కాబట్టి ఇది లీఫ్ నోడ్. నెక్స్ట్ ఇది లీఫ్ నోడ్. సో 1 2 3 4 5. ఈ 5ని మనం ఏం చెప్తున్నాం అంటే లీఫ్ నోడ్ అంటాం. అంటే చిల్డ్రన్స్ ఎవరికైతే ఉండరో వాళ్ళు లీఫ్ నోడ్ అవుతారు. సో ఇప్పుడు చూడండి, వీటన్నిటిని లీఫ్ నోడ్ కింద తీసుకోవచ్చు. ఆ లీఫ్ నోడ్ని మనం ఏం చెప్తున్నాం అంటే ఎక్స్టర్నల్ నోడ్స్ అంటాం. మరి ఇంటర్నల్ నోడ్ కూడా ఉంటుంది. ఇంటర్నల్ నోడ్ అంటే ఏంటంటే ట్రీకి చిల్డ్రన్స్ ఉంటే, అర్థమవుతుందా? దానికి చిల్డ్రన్స్ కనుక ఉంటే అది వచ్చరికి ఇంటర్నల్ నోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అనేది ఏంటి? ఇంటర్నల్. ఓకేనా? చైన్స్ ఉన్నారు. డి అనేది ఏంటి? ఇంటర్నల్. ఎందుకు? ఇద్దరు చైల్డ్స్ ఉన్నారు కాబట్టి. మరి ఎఫ్ అనేది కూడా ఇంటర్నల్. ఎందుకు? దీనికి ఒక చైల్డ్ ఉన్నారుగా. చైల్డ్ ఉంటేనేమో ఇంటర్నల్ నోడ్ అంటారు. చైల్డ్స్ లేకపోతే అది ఎక్స్టర్నల్ నోడ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం, చూడండి ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి పాత్ అంటే ఏంటో తెలియాలి. సో చూద్దాం, చూడండి ఏ సీక్వెన్స్ ఆఫ్ నోడ్స్ n1 n2 nk. సీక్వెన్స్ ఆఫ్ నోడ్ అంటే ఒక నోడ్ తర్వాత ఇంకొక నోడ్, ఒక నోడ్ తర్వాత ఇంకొక నోడ్ ఉంటుందంట. అలాగా ఎన్ని నోడ్స్ అయినా ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ n1 ఈజ్ ద పేరెంట్. n1 అనేది ఎప్పుడైనా పేరెంటే అవుతుంది. నెక్స్ట్ ఆఫ్ ni+1 అన్నారు. సో ఇప్పుడు ఐ అంటే ఇక్కడ ఏంటంటే 1 2 3 4 5 అట్లా నెంబర్ ఆఫ్ తీసుకుంటారు. సో మీకు ఇదంతా అర్థం కాకపోయినా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను, చూడండి. పాత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ టు ఐ అనే పాత్ కావాలి. సో ఏ టు ఐ అంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ రూట్ నోడ్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? ఇది ఇక్కడ రాసింది అదేగా. మనం ఏ సీక్వెన్స్ ఆఫ్ నోడ్స్ ఏం చెప్తున్నాను? n1 n2 nk లాగా ఈజ్ ఏ పేరెంట్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ n1 అనేది ఏంటి? పేరెంట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏ అనేది పేరెంట్. ఈ పేరెంట్ దగ్గర నుంచి నాకు ఎంతవరకు కావాలి? సో ఎంతవరకు కావాలి మనకి? ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ నోడ్ అంటే లీఫ్ నోడ్ అంటే మనకి చిల్డ్రన్స్ అనేది ఏమీ లేని నోడ్గా కావాలి. అలా ఉండేదాన్ని పాత్ అంటారు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి ఐ దాకా కావాలనుకున్నాను. సో అప్పుడు పాత్ ఏమవుతుంది? ఏ బి డి ఐ, ఇది ఒక పాత్. ఓకేనా? ఈ దారి ఉంది చూసారా, దీన్ని పాత్ అని అంటారు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రావాలి. అయితే అందులో స్టార్టింగ్ అనేది ఏమవుతుంది? రూట్ నోడ్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసరికి ఏమవుతుంది? ఇక్కడ లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ అంటే చిల్డ్రన్స్ లేకుండా ఉండాలి. ఓకేనా? అలాంటిది తీసుకుంటాం. సో అది పాత్ అయింది. నేను ఇంక వేరే దానికి కూడా పాత్ కనుక్కోవచ్చు. ఏంటి? ఏ టు హెచ్ పాత్ కనుక్కోవచ్చుగా. ఏ టు జే పాత్ ఏంటి? ఏసి ఎఫ్ జే. నెక్స్ట్ ఏ టు జి పాత్ కనుక్కోవచ్చు. ఏసీజీ అనేది దీని పాత్. ఓకేనా? సో ఇది పాత్ అంటే. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి సిబ్లింగ్స్ అన్నారు. అంటే తెలుగులో ఏంటి? అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఇట్లా ఉంటారు కదా. సో ఆ టైప్లో అంటే ఒక పేరెంట్కి ఉండే వాళ్ళని సిబ్లింగ్స్ అంటారు. సో ఇప్పుడు చూడండి, ద చిల్డ్రన్ ఆఫ్ ద సేమ్ పేరెంట్ కాల్డ్ ద సిబ్లింగ్. అంటే బీకి చిల్డ్రన్స్ అంటే వీళ్ళని సిబ్లింగ్ అంటారు. ఏంటిది? బీకి ఎవరున్నారు? సిబ్లింగ్స్. ఏ డిఈ అనేవాళ్ళు సిబ్లింగ్స్ అవుతారు. అన్న తమ్ముళ్ళు లేదా అక్క చెల్లెళ్ళు ఇట్లాగ అవుతూ ఉంటారు. సో కాబట్టి ఒక పేరెంట్కి, ఇదిగో బి అనే పేరెంట్కి ఉన్న ఇద్దరిని సిబ్లింగ్స్ అంటారు. నెక్స్ట్ ఏకి బీసీ అనేవాళ్ళు సిబ్లింగ్స్.
సికి ఈఎఫ్ అంటే సారీ ఎఫ్జి అనేవాళ్ళు సిబ్లింగ్స్, ఓకేనా. డికి వచ్చేసరికి హెచ్ఏ ఐ అనేవాళ్ళు సిబ్లింగ్స్ అవుతారు, ఓకేనా. సో అందుకని రాశాను ఇక్కడ బీ హ్యావ్ 2 చిల్డ్రన్స్. డిఈ ఈ డిఈ అనేవాళ్ళు సిబ్లింగ్స్ అవుతారు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి యాన్సెస్టర్ డిసెండెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఫర్దర్గా దీని మీద ఒక టాపిక్కే ఉంటుంది, ఒక క్వశ్చనే ఉంటుంది కంప్లీట్గా. యాన్సెస్టర్ అండ్ డిసెండెంట్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఇఫ్ దెర్ ఈజ్ ఏ పాత్ ఫ్రమ్ ఏ టు బి, చూడండి ఏ టు బి అనే పాత్ ఉంది, ఓకేనా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి ఏం చెప్తున్నానంటే ఏ టు బి అనే పాత్ ఉంది. పాత్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏ ఈజ్ ద ఎసిస్టర్ ఆఫ్ బి, యాన్సెస్టర్ ఆఫ్ బి అంటే ఇక్కడ చూడండి ఏ అనేది వచ్చేసరికినేమో యాన్సెస్టర్ అవుతుంది, ఓకేనా, దేనికి బికి. మరి బి ఏమవుతుంది డిసెండెంట్ ఆఫ్ ఏ, అంతే సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ ఏ అనేది ఏ అనేదాన్ని అంటే ఫస్ట్ నుంచి అంటే ఏ నుంచి బీకి కదా వెళ్తుంది మనకి, ఏ నుంచి బీకి వెళ్ళాలి అన్నాడు. సో ఏ అనేది ఇక్కడ ఏమవుతుంది యాన్సెస్టర్ అవుతుంది, బి అనేది డిసెండెంట్ అవుతుంది, అంతే సింపుల్, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ సబ్ ట్రీ అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ నేను ఇచ్చాను ఇక్కడ చూడండి, లెఫ్ట్ సబ్ ట్రీ రైట్ సబ్ ట్రీ. సబ్ ట్రీ అంటే ఏంటో చెప్తాను చూడండి, ఇక్కడ ఎనీ నోడ్ ఆఫ్ ఏ ట్రీ, ట్రీలో మనకి రూట్ నోడ్ కాకుండా మిగిలిన నోడ్స్ అన్నింటినీ సబ్ ట్రీ అని అంటారు, విత్ ఆల్ ఆఫ్ ఇట్స్ డిసెండెంట్ ఆఫ్ సబ్ ట్రీ, ఓకేనా. ఇక్కడ రూట్ నోడ్ కాకుండా మిగిలిన ఏవైతే ఉంటాయో అవన్నీ సబ్ ట్రీలు అవుతాయి. సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ లెవెల్, లెవెల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో లెవెల్ అనేది ఏం జరుగుతుందంటే లెవెల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ రిఫర్స్ టు ఇట్స్, చూడండి ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ రూట్, రూట్ నుంచి డిస్టెన్స్ అనేది కౌంట్ చేసుకోవటం. అంటే ఇక్కడ చూడండి ఏ అనేది వచ్చేసరికినేమో లెవెల్ 0, 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ లెవెల్ అనేది ఎరేస్ లాగే. నెక్స్ట్ బీసీ అనేది వచ్చేసరికి ఇక్కడ లెవెల్ 1, నెక్స్ట్ డిఈఎఫ్జి ఇది వచ్చేసరికి లెవెల్ 2, తర్వాత హెచ్ఐజే అనేది లెవెల్ 3, ఓకేనా. దీని యొక్క డిస్టెన్స్ అనేది తెలుసుకోవడం కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనికి సపరేట్ ఫార్ములా ఉంది, ఫర్దర్ క్లాసులో చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా హైట్ అంటే ఎంత, అసలు హైట్ కనుక్కోవటం ఎంత అంటే ఇక్కడ చూడండి లాంగెస్ట్ పాత్, పాత్ అంటే మనకి తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ నుంచి ఐ అన్నాను, ఇది పాత్ చూపించింది కదా, అలాగే ఇక్కడ లాంగెస్ట్ పాత్ని డిస్ప్లే చేసే దాన్ని ఇక్కడ హైట్ అంటారు. ఏది లాంగెస్ట్ అయితే దాన్ని డిస్ప్లే చేస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ లాంగెస్ట్ పాత్ ఫ్రమ్ ద నోడ్ ఏ టు అంటే నెంబర్ ఆఫ్ లీవ్స్, ఓకేనా, ఏ నుంచి ఇక్కడ దాకా నాన్ లీఫ్ దాకా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ లాంగెస్ట్ పాత్ ఏదో మీరు కౌంట్ చేసి చూడండి 1, చూడండి ఇక్కడ ఏ నుంచి బిడిఈ ఎన్ని ఉన్నాయి 1 2 3 అంటే 3 ఉన్నాయి మనకి. నెక్స్ట్ అలాగే చూడండి ఇక్కడ ఏ నుంచి సికి ఈకి అంటే ఎఫ్కి జేకి ఇట్లా 3 ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇప్పుడు ఈ రెండింటిలో ఏదేం తీసుకోవచ్చు అంటే దాని లెంత్ అనేది అంటే హైయెస్ట్ అనేది ఏది ఉంటే దాన్ని తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ చూడండి కౌంట్ ఏ అనేది పక్కన పెట్టేసి బిడిఐ 3 వచ్చాయి, లేదు బిడిహెచ్ 3 వచ్చాయి, నెక్స్ట్ సిఎఫ్జి 3 వచ్చాయి. సో అట్లాగా లాంగెస్ట్ పాత్ ఏది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ హెచ్కి కనుక నేను కే అనేది పెట్టాను. సో ఇప్పుడు లాంగెస్ట్ పాత్ ఏదవుతుంది బిడిహెచ్కే, ఇది లాంగెస్ట్ పాత్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి డెప్త్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ఏంటంటే ద టర్మ్ డెప్త్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు హైట్ ఆఫ్ ట్రీ. మనం ఏంటంటే హైట్ ఆఫ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయడానికి డెప్త్ అనే టర్మ్ను కూడా యూజ్ చేస్తాము, ఓకేనా. డెప్త్ అన్నా హైట్ అన్నా ఒకటే, బట్ డెప్త్కి హైట్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. సో ఇప్పుడు డెప్త్ అంటే ఏంటంటే ద డెప్త్ ఆఫ్ ద నోడ్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్ అలాంగ్ ఏ ద పాత్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి ఏ టు బి డెప్త్ ఎంత ఉందంటే సారీ ఏ టు సి డెప్త్ ఎంత ఉంది 1, ఇది చూసారా ఈ ఆరో మార్క్ అంటే ఈ ఆరో మార్క్ ఉంది చూసారా, ఈ లైన్ ఈ సింగిల్ లైన్ ఆ లైన్ డెప్త్ అంటారు. ఏ టు జి డెప్త్ ఎంత అంటే 2, ఇదిగో చూడండి 1 లైన్ 2 లైన్స్ ఉన్నాయి కదా, అది డెప్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు హెచ్ ఎన్ని డెప్త్లు ఉన్నాయంటే చూడండి ఇక్కడ 1 2 3 3 డెప్త్ అనేది ఉంది, ఓకే. ఇదే కదా హైట్ అంటే కూడా మనకి. కాదు హైట్ అంటే ఏం జరిగింది లాంగెస్ట్ పాత్ అయింది, బట్ డెప్త్ అంటే ఏం జరుగుతుంది నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి అడిగితే దాని యొక్క డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ నుంచి జేకి డెప్త్ ఎంత అని అడిగారు, అప్పుడు ఎంత వస్తుంది 1 ఇదిగో చూడండి 2 ఇది 3, ఓకేనా. డెప్త్ అనేది 3. సో ఇది ఓవరాల్గా ఏంటంటే మనకి బైనరీ ట్రీ అంటే ట్రీ టెర్మినాలజీ అంటే ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైతే అంటే చూడండి ఇక్కడ ట్రీ టెర్మినాలజీలో ప్రతి ఒక్క పాయింట్ ఉంది, ఈ పాయింట్స్ని మనం ఫర్దర్ క్లాసుల్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇది కనుక మీకు అర్థం కాకుండా ఫర్దర్ క్లాసులు అనేవి అర్థం కావు. ఈ టాపిక్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.